వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఒక లొకేషన్కి వచ్చాను. యాంకమాల్ చూసి ఏమొచ్చావు, ఏదో ఒక రివర్ చూసి ఇదే పండగ చేసుకోమని చెప్తే కాదు. ఇప్పుడు వచ్చిన లొకేషన్ పేరు వచ్చేసి గోల్డెన్ ట్రయాంగిల్. నేను చియాంగ్ మాయ్లో చూశాను చాలా బస్సులు అక్కడి నుండి గోల్డెన్ ట్రయాంగిల్ అంటున్నాయి. నేనేమనుకున్నానంటే గోల్డెన్ ట్రయాంగిల్ ఏమన్నా టూరిస్ట్ లొకేషన్ ఏమో, మామూలుగా చూడటానికి ఏమన్నా రిక్రియేషనల్ సెంటర్ ఏమో అనుకున్నాను. కాదు, ఈవెన్ చియాంగ్ రాయ్ రాగానే బస్ స్టాండ్లో కూడా చియాంగ్ రాయ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి అందరూ అరుస్తున్నారు. సో ఈ లొకేషను చియాంగ్ రాయ్ నుండి 1 అవర్, మేసాయి బార్డర్ ఉంది కదా, వెళ్ళాము, అక్కడ నుండి ½ అవర్. అసలు ఈ లొకేషన్ నేను వద్దాం అనుకోలే. అయితే నాకు ఈ బస్సుల మీద చూసి ఇలా చాలా చోట్ల చూసి ఇదేదో లొకేషన్ చూద్దామని ఎంక్వైరీ అదే ఊరినే సెర్చ్ చేస్తే దీని గురించి అప్పుడు తెలిసింది. సో మీరు నా యాంకమాల్ చూడొచ్చు రివర్. సో ఇదేంటంటే మెకాంగ్ రివర్. మెకాంగ్ రివర్ ఏంటంటే దీనికి ఒక బాగా చాలా పెద్ద రివర్. ఇది చాలా చైనాలో పుట్టి చైనాని, బర్మాని, మయన్మార్ని డివైడ్ చేస్తుంది ఇదే. ఇప్పుడు నా యాంకమాల్ ఉంది కదా, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి తెలుసా? ఈ స్పాట్లోనే 3 కంట్రీస్ మీట్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు నేను నుంచిన థాయిలాండ్ సెంటర్, రైట్ సైడ్ ఏమో మయన్మార్, బర్మా, లెఫ్ట్ సైడ్ ఏమో లావోస్. మీకు యాంకమాల అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడుతున్నాయి చూసారా దూరంగా, అది లావోస్. అంతా చైనా వాడు స్పాన్సరే. వాడు ఇక్కడైతే మీకు అంత కనబడదు, కానీ వాడు ఏకంగా పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, క్యాజినోలు కూడా ఉన్నాయి అక్కడ. కింగ్స్ రోమన్ క్యాజినో అని చెప్పేసి అంటున్నాడు. స్పెషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ జోన్ అని చెప్పేసి మొత్తం చైనా వాడు స్పాన్సరే లావోస్. అయితే ఇది చాలా కొంచెం పూర్ కంట్రీ కాబట్టి ఈ బార్డర్లో అలా పెట్టాడు. ఏంటయ్యా ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ప్రత్యేకత అంటే, మెకాంగ్ రివర్, రువక్ రివర్. ఇప్పుడు మీరు నా యాంకమాల్ చూస్తుంది కదా, అది మెకాంగ్ రివర్. అది చైనా నుండి వచ్చి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు మీరు? కంబోడియా క్యాపిటల్ నాంపెమ్ వరకు వెళ్ళి, నాంపెమ్ పక్క నుండి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అది చైనాలో పుట్టింది. చైనాని, బర్మాని డివైడ్ చేస్తుంది. ఇక్కడ 3 కంట్రీస్ని డివైడ్ చేస్తుంది, థాయిలాండ్, మయన్మారు, లావోస్. తర్వాత మళ్ళీ ఇది ఇలా వెళ్ళి థాయిలాండ్, లావోస్ని డివైడ్ చేస్తుంది. ఈ బారు అసలు ఈ మీకు లావో మ్యాప్ చూస్తే మీరు 2 కంట్రీస్ ఇలా ఇలా ఒక పెక్యులర్ బార్డర్ ఉంటుంది. అదంటే ఏమనుకున్నారు? మెకాంగ్ రివర్. కూడా మీకు లావో కంట్రీ ఇలా ఎందుకు వస్తుందా అని చెప్పి దానికి చూడండి మీరు, అదంతా మెకాంగ్ రివర్. సో చాలా దూరం వెళ్తుంది అది. మనకు గంగా నది ఎలాగో ఇది అంత దూరం వెళ్ళే నది. ఇది మెకాంగ్, చుట్టూతా మౌంటైన్స్. ఇంతలో స్పెషాలిటీ ఏముందంటే చెప్తాను. అసలు ఇటు పక్కన నుండి మీకు చూస్తున్నారా చిన్న రివరు, ఇది రువక్ రివర్. ఇది మయన్మార్ని, థాయిలాండ్ని డివైడ్ చేసి ఈ 2 యొక్క మీటింగ్ పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ టూరిస్ట్ అట్రాక్ట్ చేయడానికి థాయిలాండ్ సైడ్ బాగా ఉంది. సో యాంకమాల ఏముంది, బుద్ధుడు ఏదా అని చూపిస్తారు, అన్నీ చూపిస్తాను. ఇక్కడ వినాయకుడు బొమ్మ కూడా పెట్టారు. అంటే వినాయకుడికి 3 సైడ్లు ఫేస్ వినాయకుడిది, అది కూడా చూపిస్తాను. చాలా బాగుంది. ఏంటయ్యా దీని స్పెషాలిటీ? అంత గొప్ప ఏముంది, 2 రివర్ వచ్చి మీట్ అవుతున్నాయి కదా, అంతే కదా, దానిలో ఏముందని చెప్పేసి. మరి పేరేమో గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది, మరి ఇదేమో ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉంది. అసలు ఎక్కడ పొంతం లేదా, ఏంది ఇంగ్లీష్ నేమ్ అనుకుంటారా? ఎస్, దీనికి పేరు పెట్టింది ఒక అమెరికన్, మార్షల్ గ్రీన్ అనే యుఎస్ డిప్లొమాట్. దీనికి పేరు పెట్టారన్నమాట. ఎందుకయ్యా అంటే ఈ ఛానల్ ద్వారానే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ వరల్డ్ లార్జెస్ట్ ఓపియం ప్రొడ్యూసర్. వరల్డ్ వార్ 2 టైం నుండి ఓపియం ఇక్కడ నుండి లార్జెస్ట్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఓపియం సీడ్స్, ఓపియం కల్టివేషన్ చేస్తున్నారు ఇల్లీగల్గా ఇప్పటికీ ఇల్లీగల్గా. ఓపియం అంటే ఓపియం సీడ్స్ నుండే హెరాయిన్ కెమికల్గా ప్రాసెస్ చేస్తే హెరాయిన్ వస్తుంది. సో హెరాయిన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు నేను. ఇది మనకి కొలంబియాలో ఎలాగైతే
ఫేమస్ లాటిన్ అమెరికా అటు సైడ్ సౌత్ అమెరికాలో. ఇక్కడ ఇది సిన్స్ వరల్డ్ వార్ టైం నుండి. సో ఆ మార్షల్ గ్రీన్ అనే అతను దీన్ని హెరాయిన్ డ్రగ్ ట్రాఫికింగ్ క్రాక్ చేయడంలో బాగా క్రూషియల్ రోల్ ప్లే చేశారు, కీలక పాత్ర పోషించారు. రిచర్డ్ నిక్సన్ యుఎస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ టైంలో సర్వ్డ్ అనమాట. ఇప్పుడు యాజ్ పర్ లేటెస్ట్ స్టాటిస్టిక్స్ మయన్మార్ ఈజ్ ది వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇల్లీగల్ ఓపియం. అది వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఎన్ని టన్నులు, వేల టన్నులు చెప్పలేము దానికి. సో ఇక్కడ నుండే ప్రపంచం మొత్తం వెళ్తుంది. ఇది ఒక్కటేనా అంటే కాదు. మనకి హెరాయిన్ అనేది మనం చెప్తాం ఎంత ప్రమాదకరమో ఆరోగ్యానికి, యూత్కి ఎంత అడిక్ట్ అయిపోయి ఎంత లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారో. అంటే సినిమాలు వస్తాయి, సినిమాలు తీస్తే అయినా ఏం ప్రయోజనం లేదు. అది చెప్పలేం. ఇప్పుడు ఒకళ్ళు చెప్తే ఇంకోళ్ళు నిండా అలా ఏం లేదు కదా ఇవాళ. సో ఎస్, ఇక్కడే కాదు, ఇది ఇండియాలోనూ కల్టివేట్ చేస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో కల్టివేట్ అవుతుంది, థాయిలాండ్లో కల్టివేట్ అవుతుంది, ఉంది టర్కీ అని చైనా, పక్కన చైనా, అన్ని చోట్ల అవుతుంది. సో ఇప్పటికీ డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుంది, హెరాయిన్ లార్జర్ అమౌంట్స్లో. సో దానికి మెయిన్ ఛానల్ ఇది. సో మయన్మారు ఇక్కడ నుండి డ్రగ్ ట్రాఫిక్ అండ్ ఈ ఛానల్ ద్వారా చాలామంది, ఇది ఎంత ఏంటంటే 3 కంట్రీస్ మీట్ అవుతున్నాయి. సో అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది దాని హిస్టరీ. అలా యుఎస్ డిప్లొమాట్ ఈయనకు ఆ పేరు ఇచ్చారన్నమాట 70s, గోల్డెన్ ట్రయాంగిల్ అని, మార్షల్ గ్రీన్ అనే యుఎస్ డిప్లొమాట్. సో మీరు అక్కడ దూరంగా బిల్డింగ్లు కనబడుతున్నాయా, అదంతా లావోస్ పార్ట్. వాడు ఏంటంటే చైనాకి, మొత్తం చైనా స్పాన్సరింగ్ అదంతా. ఇప్పుడు లావోస్ చాలా పూరెస్ట్ కంట్రీ చెప్పాలంటే. అఫ్కోర్స్ అక్కడ కంబోడియా కూడా, ఇవన్నీ ఇక ఈ థాయిలాండ్ తప్పించి మిగతా బాగా పూరెస్ట్ కంట్రీస్. ఇక వాడు చూడండి, మీకు ఆ బిల్డింగ్లు చూస్తే ఏంటి లావోస్ ఎంత రిచ్ అనుకుంటారు, కాదు, మొత్తం చైనా వాడే. ఆడు ఇప్పుడు స్పీడెస్ట్ రైలు, మనం వందే భారత్ అని ఇప్పుడు ముచ్చట పడిపోతున్నాం, కానీ వందే భారత్ కంటే స్పీడ్గా వెళ్ళే రైలు లావోస్లో ఉంది, చైనా వాడు స్పాన్సర్. మనం లొకేషన్కి వచ్చాం. సో నేను ఇక్కడ రోడ్డు కనపడుతుంది కదా, ఆ రోడ్లో నుండి వచ్చాను. ఈ స్పాట్లో మొత్తం సోవెనీర్ స్టోర్స్, గిఫ్ట్ షాప్స్, మొత్తం చిన్న చిన్న హోటల్స్ ఇవన్నీ పెట్టుకుని ఉన్నారు. సో ఇది వీవింగ్ పాయింట్, ఇది ఒక వీవింగ్ పాయింట్. మీరు ఇక్కడ చూడొచ్చు గోల్డెన్ ట్రయాంగిల్. సో యాక్చువల్గా ఇలా ఉంటుంది లొకేషన్. సో మీకు అక్కడ కనపడుతుంది కదా పైన 2 బ్లూ లైన్స్ కనపడుతుంది కదా, ఒకటేమో మెకాంగ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో ఉన్నది రువాక్ రివర్. సో అది ఈ మీటింగ్ పాయింట్ అన్నమాట. ఇది పైన ఏనుగు సింబల్ వేసి గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఇది ఒక ఆర్చ్. సో ఇది మీరు ఇక్కడ నుండి చూస్తే మొత్తం ఒక 360 డిగ్రీ వ్యూ చూపిస్తాను ఇక్కడ నుండి. ఇదిగోండి, ఇది మీరు చూస్తుంది రువాక్ రివర్, ఇది వచ్చేసి మెకాంగ్, చుట్టూతా మౌంటైన్స్. మీకు ఆపోజిట్లో కనపడుతుంది చూసారు ఒక టామ్ లాగా, అదంతా లావోస్ కంట్రీ. నేను నుంచుంది థాయిలాండ్. సో ఇది ఇలా ఉంది, 360 డిగ్రీ చూశాను. ఇక్కడ నుండి చిన్న చిన్న లాంచీలు ఉన్నాయి, వీళ్ళందరూ అటు వెళ్తున్నారు లావో బార్డర్కి. మరి వీళ్ళకి థాయిలాండ్ లావోస్కి మరి అవి ఉంటాయేమో లేదు. మీరు ఇక్కడ దూరంగా గమనిస్తే కనబడుతుందా, అయ్యిగోండి దూరంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు అక్కడ చూడండి, పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ. అది ఇంకా నేను ముందుకెళ్ళి ఇంకా క్లోజర్లో చూపిస్తాను. పెద్ద పెద్ద పైన బుద్ధుడి విగ్రహం ఉంది కదా, అక్కడ నుండి ఇంకా కనపడతాయేమో మీకు. చూడండి పెద్ద పెద్ద క్రేన్లు కొండల్ని తవ్వేసి మరి మైనింగ్ చేసి మరి పెద్ద కన్స్ట్రక్షన్ జోన్ చేస్తారు. అదంతా లావోస్లో చాలా హై లెవెల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కూడా చిన్న చితక బిల్డింగ్లు కాదు, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాడు, 40 అంతస్తులు అంత హైట్ బిల్డింగ్లు. ఆ మొత్తం ఈ కజినోలు నడుస్తున్నాయి అక్కడ లావో సైడ్. మీరు చూస్తున్నంతా లావో కంట్రీ చూసారా, మీరు చూస్తున్న అదంతా లావో కంట్రీ, స్పాన్సర్డ్ బై చైనా. ఇదంతా వాడి కన్స్ట్రక్షన్, వాడి అధీనం తీసుకున్నట్టున్నాడు. వాడే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా వాడే అండర్టేకింగ్. అక్కడ మీకు ఇది ఈ స్పాట్లో కనపడుతుంది చూసారా, ఇదిగో ఇది అదే కింగ్స్ రోమన్ కెజినో. దాన్ని ఇంకా బెటర్ లుక్లో మీకు చూపిస్తాను.
పాయింట్ నుండి ఇక్కడ రాగానే ఇక్కడ చూడండి మీరు గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఏనుగు బొమ్మలు పెట్టి ఒకవైపు ఏనుగు బొమ్మలు, ఒకవైపు మెర్మేడ్ సాగరకాయ బొమ్మ పెట్టి డాల్ఫిన్స్ పెట్టి మధ్యలో పైన వినాయకుడు, 3 తల వినాయకుడు త్రిశూలంతో, కిందక వినాయకుడు, దుర్గమ్మ వారు కూడా ఉన్నారు. మళ్ళీ కింద 2 ఏనుగులు, మళ్ళీ చిన్న 2 ఏనుగులు, మళ్ళీ అక్కడ కూడా వినాయకుడు నుంచి వెలిగిస్తున్నారు. సో హారతి కూడా ఇస్తున్నారు. సో ఇది దాని ముందు మళ్ళీ డ్రాగన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమంది చైనా వాళ్ళు కూడా వచ్చి నమస్కరించుకున్నారు. ఇక్కడేమో ఇలా ఉంది బొమ్మ, ఇక్కడ మళ్ళీ బుద్ధుడు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ బొమ్మ చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూడవచ్చు, ఇదిగోండి మనం థాయిలాండ్లో ఉన్నాం. సో లెఫ్ట్ సైడ్లో మయన్మారు, రైట్ సైడ్లో లావోస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాడు. సో అక్కడ కూడా అదే మెన్షన్ చేశాడు. అది అక్కడ నుండి రాగానే మీకు ఎదురు కనపడుతుంది కదా బుద్ధుడు. ఇక్కడ పెద్ద ఏనుగు పెట్టారు. దీనికి ఏదో మరి హిస్టరీ ఉందేమో. ఏనుగు పక్కన నుండి వెళ్దాం. సో ఇక్కడ లాఫింగ్ బుద్ధ, ఇంకెలా మంచి డెకరేషన్ చేశారు గ్రిల్తో. మనం అక్కడ లొకేషన్కి వచ్చాం. అక్కడ వినాయకుడు ఉన్నాడు కదా, అక్కడ నుండి వచ్చాం. సో ఇది డోంట్ టేక్ ఆఫ్ యువర్ షూసా. ఓకే, ఇది బుద్ధుడు వెంకమాల. సో పైకి ఎక్కి అక్కడ నుండి వ్యూ చూద్దాం ఎలా ఉందనేసి. అది ఇక పైకి రాగానే ఇలా ఉంది అంతా. బుద్ధుడు చుట్టూతో వెళ్తున్నాం. సో ఇక్కడ నుండి కొంచెం బెటర్ లుక్ కనపడుతుంది మీకు. అదిగోండి చూసారా మెకాంగ్ రివర్. సో అక్కడ మీకు హైట్గా బిల్డింగ్లన్నీ కనబడుతున్నాయి చూసారా. ఇదేమో ముందేపు, కింద ఇలా ఉన్నాయి. బుద్ధుడు ఇక్కడ చూడండి కింద చూస్తున్నట్టు ఉంది, చెక్కారు. ఇది ఇక్కడ బుద్ధుడు. సో మేము చెప్పాను చూసారా, హై లెవెల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి. లావోస్, అదంతా లావోస్ సైడు. వాడు చూడండి చైనా వాడు ఎలా కట్టాడంటే, ఆ నది పొడవు మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటే తెలియదు కానీ మొత్తం రోడ్ వేసుకెళ్ళాడు. ఇదంతా మీరు కనబడుతున్న పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ చైనా వాడు స్పాన్సరింగే, మొత్తం చైనానే. అక్కడ ఫ్లవర్ లాగా గోల్డెన్ కలర్లో కనబడుతుంది చూసారా, అదే కింగ్స్ రోమన్ కేజినో. అసలు చూడండి మీరు, లావోస్ ఏమో పూర్ కంట్రీ అంటారు, ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఉందో. సో ఇది ఒక పడవలాగా అన్నమాట మనం ఉన్నది. సో పెద్ద బుద్ధుడు, మళ్ళీ అక్కడ ఏదో ఎదురుగా ఏదో ఉంది, అది కూడా కవర్ చేసుకుని వెళ్దాం. మెట్లు దిగేసి ఇక్కడ నుండి అది దీని ఫ్రంట్ వ్యూ ఇలా ఉంది. బుద్ధుడు ఇక్కడేమో ఫ్రంట్ ఇలా, ఇక్కడ మాంక్, అక్కడ కూడా ఒక మాంక్, మళ్ళీ ఇక్కడ కూడా ఏనుగు. ముందు ఒక పెట్టి సైడ్న రోడ్డు పక్కన కాబట్టి ఏనుగులు పెట్టారు అంబారీతో. మళ్ళీ అక్కడ కూడా 3 బుద్ధులు ఉన్నారు. సో అది ఉన్నాడు కదా, ఆ బుద్ధుడు దగ్గర నుండి ఇంకో లొకేషన్కి వచ్చాను. దాని పక్కనే ఉంది. ఇక్కడ చూడండి ఏనుగు పైన, 3 తలల ఏనుగు పైన ఇది శివుడు అనుకుంటా, త్రిశూలం ఉంది చేతిలో, కింద కుందేలు బొమ్మ. అక్కడ పక్కన కూడా త్రిశూలం ఉంది. అది దీనికి 2 అంబారీలు పెట్టి మళ్ళీ అటు సైడ్ కూడా సేమ్ అదే రిపీట్ చేశారు. త్రిశూలం ఉందా, మళ్ళీ అక్కడ త్రిశూలం ఉంది. ముందు రాజు విగ్రహం అనుకుంటా. ఇది ఇక్కడ లొకేషన్ ఇది. సో ఇది ఇంకో వీవింగ్ పాయింట్ ఉందంట, ఏదో హిల్ పేరేనండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తాను బ్లాగ్. అదే మీరు చూడొచ్చు కదా, సైడ్ మొత్తం ఇవన్నీ స్వామినీరు, అంతా మిల్క్ షేకులు అమ్ముతున్నారు. మొత్తం చిన్న చిన్న హోటళ్ళు, బోట్ ట్రిప్పులు అన్నీ ఉన్నాయి రోడ్డు మీద.
సో ఇప్పుడు మన లొకేషన్కి వచ్చాం. ఇదిగోండి ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఇందాక చూపించా కదా. సో ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోయి వీమీ పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేస్తా. టైం వచ్చేసి 5 అయింది. సో మళ్ళీ నేను చియాంగ్ రాయ్ బ్యాక్ వెళ్ళాలి. 1 అవర్ డ్రైవ్ చేసుకుంటా. స్కూటీ మీద తిరగడం ఎక్కువైపోయింది. ఈ జర్నీ ఏంటో కానీ స్కూటీని వేసుకుని తెగ తిరిగేస్తున్నా థాయిలాండ్ మొత్తం. తప్పదు, ఇదిగో ఇలాంటి స్పాట్లు ఇది చూపించాలన్నా కానీ. అది ఇక్కడ ఇంట్రెస్టింగ్ చూపిస్తాను మళ్ళీ. బుద్ధుడి విగ్రహాలను మధ్యలో రాజు అనుకుంటా, అది బుద్ధుడిది. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఏఏసీ అని చెప్పేసి మొత్తం అన్ని కంట్రీల ఫ్లాగ్లు. థాయిలాండ్, మలేషియా, చియాంగ్ సేన్ శ్రీ ఫెనమ్ ఫౌండేషన్ అని చెప్పేసి, సింగపూర్, లావోస్, ఇండోనేషియా, కంబోడియా, బ్రూనై, వియత్నాం, మయన్మార్, ఫిలిప్పైన్స్. సో ఇవన్నీ ఏఏసీ కంట్రీస్. ఇదంతా ఇటు సైడ్ ఎలా ఉంది. సో అది మళ్ళీ కంటిన్యూ చేస్తాను, వెళ్ళి వేరే లొకేషన్కి వెళ్ళి కంటిన్యూ చేస్తాను. కొంచెం హైయెస్ట్ వ్యూ పాయింట్ నుండి చూపిద్దామని చెప్పి వచ్చాను. సో ఇదే వ్యూ పాయింట్. సో మీరు చూడొచ్చు, ఇది స్ట్రైట్గా కనపడుతుంది మెకాంగ్ రివర్. ఇటు సైడ్ నుండి మీకు రువక్ రివర్ వస్తుంది. సో ఇక్కడ నుండి వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, ఫ్రా బుద్ధ సిరి ట్రాయ్రద్ దీని పేరు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి విజిట్ చేసినప్పుడు ఇది చేశారంట. ఇక్కడ ఏదో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి ఇక్కడ అని చెప్పేసి. సో ఇక్కడ బుద్ధుడి విగ్రహం చూసారు వెనకమాల, పెద్ద బుద్ధుడి విగ్రహం ఉంది వెనకమాల. సో ఇకంతా లైటింగ్ పెట్టి అంతా బాగుంది. మళ్ళీ ఇటు సైడ్ ఒక బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది, అది ఇప్పుడు క్లోజ్ అనుకుంటా, 5 అయింది కదా క్లోజ్. సో పైకి వెళ్ళటానికి వాట్ ప్రతట్ పుకావో అంట. సో ఈ స్టాచ్యూని అప్పుడు అన్వీల్ చేశారంట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఫిలాంథ్రపిస్ట్స్ అంతా ఎఫర్ట్ చేసి $800K వెచ్చించి దీన్ని కట్టించారంట. సో అది, సో దీన్ని ఈ 3 నేషన్స్ క్వీన్ సిరికిట్, ద క్వీన్ మదర్, ఆమెకి డెడికేట్ చేశారు. సో ఎందుకంటే ఆమె 70 సంవత్సరాల పాటు ఇక్కడ ఈ దేశానికి రాణిగా ఉంది. సో అందుకని సో ఆమె ఈ పీస్, ప్రాస్పెరిటీని, పీస్ని ఈ నైబరింగ్ కంట్రీస్ కూడా బాగుందని చెప్పి ఆమె కోరుకోవటం వల్ల చాలా పేరు ఉంది. ఎక్కడికి వెళ్ళినా మీకు క్వీన్ సిరికిట్ అంతేనా పేరు. క్వీన్ సిరికిట్ ఆమె పేరు మీద చాలా ఉంటాయి, చాలా హానర్ చేసి జ్ఞాపకార్థం చాలా ఉంటాయి. సో అది దీన్ని 2017 అంటే ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ చేశారు. డిసెంబర్ 17 అంటే ఒక 7 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. సో ప్రిన్సెస్ బజ్రకిటియాభా నరేంద్ర దేబ్యావతి క్రోమ్ లువాంగ్ గ్రజ సరిణి సిరిభద్ర మహావజ్ర రాజధీత ఆమె పేరు. ఆ వీధిలో ఉన్న పేరు కాదు, ఆ ఫ్యామిలీ పేరు కాదు, ఆ ఒక్క పేరే. రాయల్ ప్రిన్సెస్ అనమాట, థాయిలాండ్ రాయల్ ప్రిన్సెస్ ఆమె పేరు చూసారా. సో ఆమె చేతుల మీదగా ఓపెన్ చేశారంట. సో లావోస్, మయన్మార్ నుండి కూడా రెస్పెక్టివ్ డిప్లొమాట్స్ని, అంబాసిడర్స్ని పిలిచి దీని పేరు ఫ్రా బుద్ధ సిరి ట్రాయ్రద్. సో అది వెనకమాల కనపడుతుంది కదా బుద్ధుడి విగ్రహం, అదిగోండి అది. సో ఇదిగోండి దాని ఫ్రంట్ వ్యూ. సో ఈ విగ్రహానికి $8 లక్షల $8.8 lakh $800K అనుకోండి. 800K ఖర్చిందంట ఈ స్టాచ్యూ బిల్డ్ చేయడానికి. అది దీని నుండి ఇక్కడ నుండి వ్యూ చూడండి వెనకమాల. సో బ్యూటిఫుల్గా 2 రివర్స్ కలిసే చోట మంచిగా. సో వెనకమాల కనబడుతుంది లావో దేశం, ఇటువైపున రివర్ వచ్చి కలవటం. సో చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళి కంటిన్యూ చేస్తాం. కనబడుతుంది కదా అదంతా లావో కంట్రీ. సో మీకు ఇది చూసారా, గోల్డెన్ కలర్లో ఫ్లవర్ షేప్లో ఉంది, అదే కింగ్స్ రోమన్ క్యాసినో అంట. సో అక్కడ ఏదో ఒక
ఆ రోమన్ కిరీటం టైప్లో కూడా పెట్టారు. సో ఈ బిల్డింగులు చూసారా, ఇవన్నీ లావోస్ సైడ్ చైనా వాడు మొత్తం కడుతున్నాడు అదంతా. దానికి ఏం పేరు పెట్టాడు తెలుసా? స్పెషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ జోన్ అంట. సో మళ్ళీ వ్యూ దొరుకుద్దో లేదని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ 2 మంచి వ్యూస్ ఉన్నాయి కానీ అది రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ చేశారు. పోర్ట్స్ అంటే అది చియాంగ్ పోర్ట్ అని చెప్పేసి అదంతా. అది చూడండి, ఆ బిల్డింగులు చూసారా, దానిలో హోటల్స్ ఉన్నాయి, కాటేజెస్, రెసిడెన్సీస్, మొత్తం చైనా వాడు స్పాన్సరింగ్ ఇదంతా. ఇది విషయం, ఇది చూపిద్దామని చెప్పేసి మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్తూ ఆగి ఇక్కడ ఏదో చిన్న హోటల్ లాగా ఉంది. సో ఇక్కడ లొకేషన్ మళ్ళీ దొరుకుతో లేదని చెప్పేసి ఇక్కడ నుండి చూపిస్తున్నాం మీకు. ఇదంతా లావోస్ సైడ్. చూడండి ఏ విధంగా కడుతున్నాడు. లావోస్ దగ్గర ఇంత డబ్బు ఉందా, ఇంత స్క్రాపర్స్ కడతాకి? చూడండి, అది విషయం. కానీ ఇంకో బెస్ట్ వ్యూ దొరికింది. ఇది చూడండి, ఆ మూల నుండి ఆ బ్రిడ్జ్ కార్ వెళ్తుంది చూసారు అక్కడ, అదంతా వాడు రివర్ పక్కన వేసుకుంటూ వెళ్ళాడు. ఇదంతా లావోస్ కంట్రీ. అదిగో అదే మళ్ళీ కింగ్స్ రోమన్ కేజినో అక్కడ. ఎంత మొత్తం ఇది చూడండి, ఎంత హై లెవెల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందో. మొత్తం చైనా వాడు స్పాన్సరింగ్ ఇదంతా. దీనికి అక్కడ పెట్టిన పేరు అది చెప్పాక ఇందాడ లావోస్. దీని గోల్డెన్ ట్రయాంగిల్ స్పెషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ జోన్ లావోస్ అంటే. ఇది టూరిస్ట్ సెంటర్ ఇప్పుడు, అది టూరిస్ట్ స్పాట్ ఇప్పుడు, అది లావోస్ సైడ్. మొత్తం చైనా ఏంటంటే ఆ లావోస్ ఆ పావర్టీని క్యాష్ చేసుకుని ఇది రోడ్డు మీద రాగానే ఇంకా మంచి స్పాట్ దొరికింది. యాక్చువల్గా ఇక్కడ నుండి తీసుకోవచ్చు మనం, అంటే అది అక్కడికి వెళ్ళి తీసాను. బట్ ఇక్కడ నుండి కూడా చూపిస్తా. మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ చూసారా ఎంత జరుగుతుందో. వేరే లొకేషన్కి వెళ్తాం.